నమస్తే, మైసెల్ఫ్ సరసిజా. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రపంచ వేదికపై ప్రసంగించాలి. టీఈడీ స్టూడెంట్స్ టాక్ ఎంపిక కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై బీఆర్ఎస్ మండిపాటు. పూర్వపు చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసిన నేతలు. కొనసాగుతున్న మాజీ సర్పంచుల దీక్షలు. మద్దతు ప్రకటించిన మాజీ మేయర్ రవీందర్ సింగ్. ఇక వార్తల్లోని వివరాలు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రపంచ వేదికలపైన ఉపన్యాసాలు ఇచ్చేలా తయారు కావాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను టీఈడీ స్టూడెంట్స్ టాక్ కార్యక్రమానికి పంపేందుకు జిల్లా విద్యాశాఖ, పారమిత విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎంపిక కార్యక్రమం పద్మానగర్లోని పారమిత పాఠశాలలో నిర్వహించారు. జిల్లాలోని 176 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 345 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొనగా 40 మంది ఎంపికై శిక్షణను పూర్తి చేసుకున్నారు. వారి నుంచి 2 ఎంపిక చేసి ప్రపంచ స్థాయి టెట్ ఉపన్యాసానికి పంపించనున్నారు. ప్రభుత్వ విద్యార్థులకు భవిష్యత్తులో మంచి మార్గం చూపుతుందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఉపాధి, ఉద్యోగ సాధనకు భావ వ్యక్తీకరణ చాలా ముఖ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, పారమిత విద్యా సంస్థల చైర్మన్ ప్రసాద్ రావు, గంగాధరం మండల విద్యాధికారి ప్రభాకర్ రావు, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి పాల్గొన్నారు. This is not a competition. Nobody succeeds in a competition, but everybody succeeds in a collaboration. So this is a collaboration. We will make the best out of it for Karimnagar. See, when we talk about government school children, ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన పిల్లలు కరీంనగర్ నుంచి ఇంకా ఎక్కడైనా జాబ్ మార్కెట్ కి వెళ్ళాలనుకుంటే కూడా దట్ ఈస్ లైక్ సంథింగ్ దట్ స్టేట్మెంట్ కమ్స్ విత్ ఎ క్వశ్చన్ మార్క్. చేస్తారా లేదా, సక్సెస్ఫుల్ అవుతారా లేదా. ఈ రోజు మన పిల్లల్ని ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ లో చూస్తే లైక్ దట్ డ్రీమ్ దట్ వీ హ్యావ్, దట్ అవర్ చిల్డ్రన్ విల్ గో ఫార్ అండ్ బియాండ్, seems very, very possible, very, very doable. Like Hanumantrao Garu was mentioning that our children have spoken to the team in UK and US. So this is something which we could not have imagined 2 months back. And all of us working together, we have made this possible. Of course, all standards, all anni taragatilu manam lekka pette గవర్నమెంట్ స్కూల్స్లో నియర్లీ 56,000-57,000 చిల్డ్రన్, 57,000 పిల్లలు మనకి చదువుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 780 స్కూల్స్ వీ హ్యావ్ ఇన్ గవర్నమెంట్. సో 57,000-58,000 చిల్డ్రన్లో ఒక 40 మెంబర్స్ వచ్చి ఇది చేస్తే ఇంకా ఏమవుతుంది అన్నట్టు, వాట్ విల్ హ్యాపెన్, వాట్స్ ద బిగ్ డీల్ అని అనుకుంటారు. బట్ రిమెంబర్, లైక్ ఐ ఆల్వేస్ సే, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలను మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. తెలంగాణ సాధనకై జరిగిన పోరాటంలో భాగంగా మేధావులు, కళాకారులు కలిసి ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి నమూనాను మార్చడం శోచనీయమని మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ అన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మను తెలంగాణ తల్లి చేతిలో నుండి తీసివేయడం, కిరీటాన్ని తొలగించడం తగదని చెప్పారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునఃసమీక్ష జరుపుకొని యథావిధిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఏడాది కాలంగా జరిగిన అభివృద్ధి పనులపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని, ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు గ్రామాన పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గంప వెంకన్న, మాజీ జెడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, నాయకులు నేత సుధాకర్, మీసాల ప్రభాకర్, గొల్లపల్లి రవి, గూడూరు సురేష్, అధిక సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ప్రజలు ఆవిష్కరించుకున్నటువంటి తెలంగాణ తల్లిని అపవిత్రం చేసి, ఆ తల్లే తెలంగాణ తల్లి అని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో 2007లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో
మా తల్లి తెలుగు తల్లి కాదు, మా తల్లి తెలంగాణ తల్లి మాకు కావాలని చెప్పేసి 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల మీదుగా, వాళ్ళ ఆశయాల మీదుగా అప్పుడున్నటువంటి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అనేక మంది కవులు కళాకారులతోని సుదీర్ఘమైనటువంటి చర్చ తర్వాత ఒక రూపం ఇవ్వడం జరిగినది. అది 2000 ఉద్యమ కాలంలో. అట్లాంటి తెలంగాణ తల్లిని ప్రజలు ఆవిష్కరించుకున్నారు తెలంగాణ రాష్ట్రం రాకముందే. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలు ఆవిష్కరించుకున్నటువంటి తెలంగాణ తల్లిని అపవిత్రం చేసే విధంగా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి నిన్న హైదరాబాద్ సెక్రటరియట్లో పెట్టినటువంటి సందర్భంలో దాన్ని మేము పూర్తిగా మా పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నాము అని చెప్పేసి అసలు సిసలైనటువంటి తెలంగాణ బతుకు చిత్రం, తెలంగాణ సంస్కృతికి చిరునామాగా ఉన్నటువంటి తెలంగాణ తల్లికి ఇవాళ మేము పాలాభిషేకం చేయడం జరిగినది. ప్రజలు ప్రతిష్ఠించుకున్నటువంటి తెలంగాణ తల్లికి ఇవాళ గన్నేరువరం మండల కేంద్రంలో మేము పాలాభిషేకం చేయడం జరిగినది. తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాడని ఆరోపించారు. కరీంనగర్లోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత 20 ఏళ్ల క్రితం ప్రొఫెసర్ జయశంకర్ లాంటి మేధావి వర్గం సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశారని జీవీ రామకృష్ణారావు, సునీల్ రావు అన్నారు. అలాంటి విగ్రహాన్ని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదని, ప్రజల మన్ననలను పొందలేక ప్రజల మనసు మళ్లించేందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి బదులుగా కాంగ్రెస్ తల్లి విగ్రహం నెలకొల్పినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణతో పాటు నగర మేయర్ సునీల్ రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు, మాజీ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, నగర పార్టీ అధ్యక్షులు చల్లా హర్షంకర్, జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్, కొత్తపల్లి బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్, పలువురు కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ప్రజలకు ఏమీ చేయలేక, ప్రజల మన్నను పొందలేక ఈరోజు ప్రజల మైండ్ని మళ్లించడానికి కోసము ఇవాళ సెక్రటరియట్లో తెలంగాణ తల్లి రూపము గత 20 సంవత్సరాల కింద ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి పెద్దలతో నిర్మించబడ్డ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి సెక్రటరియట్లో వాళ్ళ ముందట ఇవాళ కాంగ్రెస్ తల్లి విగ్రహం పెట్టాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తల్లులు ఎప్పుడు కానీ మారద్దు, తల్లి ఎవరికైనా తల్లే. ఈరోజు మన దేశ చరిత్ర చూస్తే స్వతంత్రం వచ్చినప్పుడు ఉన్నటువంటి భారత మాత తల్లి విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని పోల్చుకుంటే అవి రెండు కూడా సమానంగా ఉన్నాయి. మరి ఆ రోజు నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి మా భారత మాత తల్లి విగ్రహాన్ని ఒకసారి మీరు చూడాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నా. మీరు ప్రజల మనసు దోచుకునే పరిస్థితులు లేరు కాబట్టి సోనియా గాంధీ గారి మనసు, రాహుల్ గాంధీ గారి విగ్రహం పెట్టుకొని ఇటు సోనియా గాంధీ గారి దినం రోజు, వారి యొక్క పుట్టినరోజు రోజు విగ్రహాన్ని ఆవిష్కరించుకొని ఇవాళ మా తల్లి తెలంగాణ. ముఖ్యంగా తల్లి అంటే గౌరవించుకునేది, తల్లిని గౌరవించుకునే సంస్కృతి మంది. దేవతలందరికీ ఏమున్నాయి? ప్రతి దేవతకు ఒక విగ్రహం ఉంటుంది నెత్తి మీద. విగ్రహం లేని దేవత ఉందా? నేనేమంటున్నా అంటే అదే మేం ఉద్యమంలో తయారు చేసిన తెలంగాణ, అది ఉద్యమంలో మొదలుపెట్టిన తెలంగాణ తల్లి ఇదే గడ్డపై ఇక్కడనే ఎక్కడైతే ఇప్పుడు మనం పాలాభిషేకం చేస్తున్నాం అక్కడనే మొదటి కరీంనగర్ జిల్లాలో తెలంగాణ తల్లి పెట్టడం జరిగింది. దానికి మార్చి నువ్వు కాంగ్రెస్ తల్లిని పెడితే ఎవరు కూడా ఊకునేది లేదు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తుండ్రు. నిజంగా కూడా తెలంగాణ తల్లి మీద నీ గౌరవం కనుక ఉంటే నీ నోరుతో ఎప్పుడు జయ తెలంగాణ అనలే, తెలంగాణ తల్లి పేరు తీయలే. మొత్తంలో ఎప్పుడన్నా నీ నోట్లకి జయ తెలంగాణ వచ్చిందా? ఉద్యమంలో ఎప్పుడన్నా నువ్వు తెలంగాణ తల్లి గురించి మాట్లాడినావా? ఉద్యమంలో ఎప్పుడన్నా జయ తెలంగాణ అన్నావా? ఏది లేదా. నువ్వే సోనియా గాంధీకి దయ్యం అంటివి, నువ్వే ఈరోజు దేవత అంటున్నావు. కాబట్టి మేము ఈరోజు తెలంగాణ తల్లి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణకు కూడా ఒక తల్లి ఉండాలి అని తెలంగాణ తల్లిని రూపుదిద్దుకొని మరి భరత మాతకు ధీటుగా తెలంగాణ తల్లిని ఏర్పరచుకొని తెలంగాణ ప్రజల గుండెల్లో తెలంగాణ తల్లిని ఉంచి ఉద్యమ స్ఫూర్తిని కల్పించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వేరే తల్లిని, కాంగ్రెస్ తల్లిని
ఇవాళ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ నువ్వు ఏర్పాటు చేసినంత మాత్రాన తెలంగాణ తల్లి రూపం మొత్తం తెలంగాణ 4 కోట్ల జనాభాలో తెలంగాణ తల్లి రూపం అలా మనుషులలో ముద్రించబడ్డది. ఆ ముద్రించబడ్డ తెలంగాణ తల్లిని ఎవరు కూడా మార్చే శక్తి నీకు కాదు, నీ జేజమ్మకు కూడా లేదని తెలియజేస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ తల్లి విగ్రహం ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా ఇవాళ మేము తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం జరిగింది. తన అహంకార దర్పాన్ని ప్రదర్శిస్తూ ఈరోజు యావత్తు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకైనటువంటి తెలంగాణ తల్లిని కూడా మార్చే ప్రయత్నం చేసి ఈరోజు మార్చినారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఏ తెలంగాణ తల్లినైతే ఈరోజు మార్చి నువ్వు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మీద దెబ్బకొట్టినావో రాబో రోజుల్లో నీ అహంకారానికి చెంపపెట్టులా నీ అహంకారాన్ని తగ్గించి నీ అధికారాన్ని దించేసి ఈరోజు తెలంగాణ తల్లిని మళ్ళీ ప్రతిష్ఠించుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో నీవు చూపుతున్నటువంటి నీ జాతీయ అధినాయకత్వ విగ్రహాలన్నింటినీ తొలగించి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మహాత్ములయు మరియు తెలంగాణ తల్లి విగ్రహాలను పునఃప్రతిష్ఠించుకుంటాం. అదేవిధంగా కరీంనగర్లో కూడా ఇదే వేదికలో మళ్ళీ తెలంగాణ తల్లిని పునఃప్రతిష్ఠించుకొని ఆనాటి నుండి ఈనాటి వరకు ఉన్న ఉద్యమకారుల సత్తా చూపిస్తామని తెలియజేస్తున్నాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమానించడానికే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం సిగ్గుచేటని కవులు, కళాకారులు ముఖ్యమంత్రి కూర్చొని ఒక విగ్రహానికి దిశానిర్దేశం చేయాలని, కానీ ఇష్టం వచ్చినట్లుగా విగ్రహాన్ని మార్చడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క మనసాక్షిని దెబ్బతీయడమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావుల రమేష్, పొన్నం అనిల్ గౌడ్, పాషం అశోక్ రెడ్డి, పోతురాజు దేవేందర్, మదన రాజేందర్ రెడ్డి, రమేష్, బోయిని తిరుపతి, బేతి శ్రీనివాస్ రెడ్డి, తోట మధు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రం ఆవిర్భవించి 10 సంవత్సరాల క్రితం తెలంగాణ తల్లి విగ్రహాన్ని అప్పుడున్న ముఖ్యమంత్రి ప్రజలు, కవులు, కళాకారులతో సంప్రదించి ఒక విగ్రహాన్ని తయారు చేసి మన రాష్ట్ర చిహ్నంగా పెట్టినారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సోనియా గాంధీ పేరున సోనియా గాంధీ వచ్చేటట్టు ఒక తెలంగాణ తల్లి అనే విగ్రహం పెట్టి తెలంగాణ ప్రజలను అవమానిస్తుంది. దీనికి రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించాలని చెప్తున్నాం. తెలంగాణ ప్రజలు కూడా దీన్ని గ్రహించి చూడాలి. ఇది కోర్టులో కూడా కేసు ఉన్నది కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పాతదే పెట్టాలని చెప్పి కోరుతున్నాము. కేటీఆర్ పిలుపు మేరకు తిమ్మాపూర్ మండల పార్టీ ఆధ్వర్యంలో మన్నెంపల్లి గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశాం. తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ తిమ్మాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో రావుల రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అడ్డదిడ్డమైన నిర్ణయాలతో 2004లో ప్రజలందరి సమక్షంలో ప్రజలందరి సభగా వెళ్ళి తెలంగాణ తల్లిని ఆవిష్కరించడం జరిగింది. అట్లాంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని కేసీఆర్ పేరు లేకుండా చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి భార్య మరియు అలాగే సోనియా గాంధీ వారి మొహాలు కొట్టొచ్చినట్టుగా కనిపించేటట్టుగా తెలంగాణ తల్లిని మార్చడం ఇది తెలంగాణలో చీకటి దినం ఇది. కాబట్టి రేవంత్ రెడ్డి ఇట్లాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు ఇప్పటికైనా బంద్ చేయాలి. కేసీఆర్ గుర్తులను నువ్వు ఎన్ని జీవితంలో కూడా నువ్వు చెరిపేయడం నీ సాధ్యం కాదు, నీ తాత సాధ్యం కూడా కాదు. చాలీచాలని వేతనాలతో దుర్భర జీవితాలను వెల్లదిస్తున్నామని, తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని కోరుతూ కరీంనగర్లో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట సర్వశిక్ష అభియాన్ ఒప్పంద ఉద్యోగులు నిరాహార దీక్షకు దిగారు. గత 20 సంవత్సరాలుగా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నామని ఆంజనేయులు అన్నారు. తమ ఉద్యోగాలను పక్కా చేయాలని కోరారు. పలుమార్లు ప్రభుత్వంతో మొరపెట్టుకున్నను పట్టించుకోవడం లేదని ఉద్యోగుల సంఘం నేత ఎల్కపల్లి శ్రీనివాస్ తెలిపారు. తాము అధికారంలోకి వస్తే తమ ఉద్యోగాలను పక్కా చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి తీరా అధికారం చేపట్టాక మాట మారుస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ స్పందించి తమ కాంట్రాక్టు ఉద్యోగాలను పక్కా చేసి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు ఆంజనేయులు, ఎల్కపల్లి శ్రీనివాస్, సర్వశిక్ష అభియాన్ ఒప్పంద ఉద్యోగులు పాల్గొన్నారు. వివిధ శాఖలలో వివిధ స్టేజ్లలో మేము పనిచేస్తున్నాము. గత 18 సంవత్సరాలుగా ఈ సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నాము. చాలని వేతనాలతో మేము మా బతుకులను వెళ్ళబోసుకుంటూ వస్తున్నాము. గత 18 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మాకు తగినంత వేతనం కానీ ఇవ్వడం లేదు. అలాగే పని భారం ఎక్కువ అవుతుంది.
మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా మాకు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా సరైన వేతనం అందించలేదు. గత సంవత్సరము ఇదే శిబిరం కింద మేము నెల రోజులుగా ధర్నా చేయడం జరిగింది. అన్ని జిల్లాలలో ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నా చేయడం జరిగింది. వరంగల్లో దీక్ష శిబిరం వద్దకి ఇప్పటి మన సీఎం గారు యనమల రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. అక్కడికి వచ్చి మా ప్రభుత్వం వచ్చినట్టయితే మిమ్మల్ని ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేస్తాము. పెండింగ్ లో బిల్లులను తక్షణమే చెల్లించాలని కోరుతూ కరీంనగర్లో మాజీ సర్పంచులు చేపట్టిన దీక్ష 6వ రోజుకు చేరింది. నగరంలోని కలెక్టరేట్ ఎదుట మాజీ సర్పంచుల జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న దీక్షకు పలు పార్టీలు సంఘాలు మద్దతు ప్రకటించాయి. మాజీ సర్పంచుల పోరుబాటకు మాజీ మేయర్ రవీందర్ సింగ్ మద్దతును ప్రకటించారు. ఏడాది కాలంగా బిల్లుల కోసం ప్రభుత్వంపైన ఒత్తిడి తెచ్చేందుకు మాజీ సర్పంచులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. వీలైనంత త్వరగా పెండింగ్ బిల్లులు చెల్లించి మాజీ సర్పంచులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రవీందర్ సింగ్ తో పాటు మాజీ సర్పంచులు అక్కెడపల్లి కరుణాకర్, జోగు లక్ష్మీరాజం, మడ్లపల్లి గంగాధర్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, మాజీ సర్పంచులు పాల్గొన్నారు. సర్పంచులందరూ కూడా ఈరోజు రావాల్సిన బిల్లుల కోసం, రావాల్సిన వాళ్ళ బకాయిల కోసం రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కనుక గ్రామ పంచాయతీకి వస్తే ఆయన దేశానికి మొదటి పౌరుడైతే మా సర్పంచ్ మా నగరానికి మొదటి పౌరుడవుతాడు. మరి అటువంటి పౌరులకు రోడ్డు మీద తీసుకొచ్చిన చరిత్ర ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ వెంటనే వాళ్ళ కోరికలన్నీ తీరాలి, వాళ్ళ బిల్లులు బకాయిలన్నీ వాపసు ఇవ్వాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు జగిత్యాల నుండి కరీంనగర్కు పాదయాత్ర చేస్తున్నప్పుడు సీతక్క గారు ఒక మాట చెప్పిండ్రు, సర్పంచులు అందరూ కూడా భయపడద్దు, మేము వెంటుంటాం, మీకున్న బకాయిలన్నీ కూడా మా ప్రభుత్వం వచ్చిన నెల రోజులలోనే తీరుస్తా అన్నారు. మరి ఆమె అయితే పెద్ద నక్సలైట్, మరి ఆమె నక్సలైట్ అని చెప్పుకుంటారు, మరి ఆమె కూడా అబద్ధం చెప్పాలా? రేవంత్ రెడ్డి గారి పాదయాత్రలో మీరు మాట్లాడింది నిజం కాదా? నేను డిమాండ్ చేస్తున్న ఈరోజు సర్పంచుల ఫోరం తరపున అప్పులు చేసి గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు చేసిన పనులకు ఎంబీ రికార్డు చేసుకొని డబ్బుల కోసం ఎదురు చూస్తున్న సర్పంచులకు ప్రభుత్వం న్యాయంగా ఇవ్వాల్సిన డబ్బులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ డిమాండ్ చేస్తూ మరి ఈ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఈరోజు 2వ రోజుకు చేరుకుంది. వెంటనే ముఖ్యమంత్రి గారు మాకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున మా శిబిరాన్ని రాష్ట్ర అధ్యక్షులు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు అక్కెనపల్లి కరుణాకర్ మాకు సందర్శించి మాకు సంఘీభావం తెలిసి మాకు మద్దతు తెలపడానికి మా దీక్షకు చేరుకున్నాడు. అదేవిధంగా మాజీ మేయర్ రవీందర్ సింగ్ గారు కూడా మాకు సంఘీభావం తెలిపి వారి పూర్తి మద్దతు తెలియజేసినారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన అస్తవ్యస్తంగా ఉందని, ఆ పార్టీ ఎన్నికలకు ముందిచ్చిన హామీలలో ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని సివిల్ సప్లైస్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ ఆరోపించారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్కరికి ఇవ్వలేకపోయిందన్నారు. ఒప్పంద ఉద్యోగులను పర్మనెంట్ చేద్దామని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన మాటను ఇప్పటి వరకు ఆచరణలో పెట్టలేకపోయారన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం వెనుక సీఎం కుట్ర దాగి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు గుంజపడుగు హరిప్రసాద్, తిరుపతి పాల్గొన్నారు. ఇక సంవత్సరం అయింది, నెల రోజుల లోపల పిలిచి చాదా ఇస్తా అన్నాడు. నెల రోజులు పిలిచి కూర్చోబెట్టుకొని సగర్వంగా మర్యాదపూర్వకంగా సెక్రటరీకి పిలిచి అప్పటిదప్పుడే జీవో ఇస్తా అన్నాడు. మరి ఏమైంది? సంవత్సరమే గోవిందన నైదిగా పాపం వాళ్ళ నమ్మిత్తివి, ఓట్లేసిండ్రు. ఓట్లు తీసుకున్నాక ఈ రకమైన మోసం చేసడం ఎంతవరకు కరెక్ట్? నిరుద్యోగులను మోసం చేస్తున్నది నిజం కాదా? ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు, వీరిద్దరు కలిసి సంవత్సరమైంది వాళ్ళతో ఆటలు ఆడుకుంటున్నారా? పాపం నిరుద్యోగులకు మీరు ఏమన్నారు? అవుట్ సోర్సింగ్ అయితే రెగ్యులర్ చేస్తాం, లేకపోతే సమాన పే సమాన స్కేల్, ఏ పని అయితే చేస్తారో అంతమంది పే చేస్తామన్నారు. కనీసం వాళ్ళ రేట్నన్నా పెంచలేదు పాపం, మీరు వాళ్ళ జీతం అన్న పెంచలేదు. చాలా అవుట్ సోర్సింగ్ వాళ్ళకు, చాలా కాంట్రాక్టర్ బేస్ వాళ్ళకి మేము చూస్తున్నాం ఏంటంటే చాలామంది పిఎఫ్లు కూడా కడతలేరు. ఎందుకు కట్టాలంటున్నారు?
సో ఈ రకంగా వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు, వాళ్ళకి జీతం పెంచడం లేదు. మరి ఎవరు మాట్లాడాలి దీని గురించి? మీరు ఇచ్చిన హామీలే కదా ఇవి, మీరిచ్చిన హామీలే, మీరిచ్చిన మాటలనే ఈరోజు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కాంగ్రెస్ అపచారం చేసిందంటూ మానకొండూరు మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా విగ్రహ రూపురేఖలను మార్చివేయడం తగదని తాళ్లపల్లి శేఖర్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అపచారానికి తప్పకుండా తగిన రీతిలో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా హామీలు ఏమాత్రం నెరవేర్చలేదని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. విగ్రహాన్ని మార్చి సమస్యను డైవర్ట్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శాతరాజు యాదగిరి, నెల్లి మురళి, రామంచ గోపాల్రెడ్డి, పిట్టల మధు, దండబోయిన శేఖర్, మర్రి అశోక్ యాదవ్, బోడ శేఖర్, జటిపోతుల సునీల్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు చేస్తున్నటువంటి దుశ్చర్యలకు నిరసనగా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈనాడు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం కార్యక్రమం చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ యొక్క సర్కారు వచ్చి సంవత్సర కాలమైనా కానీ ఎలాంటి హామీలు నెరవేర్చకపోగా ప్రజల దృష్టిని మరల్చడానికి ఇటువంటి దుశ్చర్యలు చేపడుతున్నారనేటువంటి విషయం తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అనేది తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేని విషయం అనేటువంటి విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తించాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము మానకొండూరు మండల నియోజకవర్గ ప్రజలము టీఆర్ఎస్ నాయకులందరం కూడా ఒకటే సూచన చేస్తున్నాం. గౌరవ రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రజల సంక్షేమం పక్కబెట్టారు, మీ పార్టీ సంక్షేమం మాత్రమే చూసుకుంటారు అనేటువంటి విషయాన్ని జాతీయ బీసీ సంఘ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కరీంనగర్లోని కలెక్టరేట్ ఎదుట బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 300 మంది విద్యార్థులతో ధర్నా నిర్వహించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో స్కాలర్షిప్స్ 20,000 రూపాయలు అందిస్తున్నారని జిల్లా బీసీ సంఘ అధ్యక్షులు ఆది మల్లేశం అన్నారు. తెలంగాణలో మాత్రం కేవలం 5,500 రూపాయలే చెల్లిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోందని ఆరోపించారు. సంక్షేమ హాస్టళ్లలో కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని ఎడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆది మల్లేశంతో పాటు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిగుర్ల శ్రీనివాస్, బీసీ నగర అధ్యక్షులు ఆమోస్, నితిన్, ప్రణీత్, నల్లగోని శ్రీనివాస్, మల్లెపూల సుధాకర్ విద్యార్థులు పాల్గొన్నారు. మరి విద్యార్థులు అంటే ఏమనుకుంటున్నారు? ఈ ప్రభుత్వం ఉండాలన్నా, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నా మూల స్తంభాలు విద్యార్థులే. మరి అటువంటి విద్యార్థులకు ఇయ్యాల ఒక సినిమా పుష్ప సినిమా తీసి ఒక టికెట్ మీద 500 రూపాయలు పెంచి 300 కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి ఆ సినిమాకు అధిక రేట్లు ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వము చదువుకున్న విద్యార్థులకు మరి ఎందుకు ఫీజు రిమెంబర్మెంట్స్ వేస్తలేదు? కాస్ట్మెంట్ ఛార్జీలు ఎందుకు ఇవ్వడం లేదు? హాస్టల్ ఫీజులు ఎందుకు ఇవ్వడం లేదు? నాణ్యమైన ఫుడ్ ఎందుకు పెడతలేదు అని చెప్పి మేము సంక్షేమ సంఘం తరఫున, విద్యార్థి మహిళా సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఎంతవరకు కరెక్టు? ఒక రైతు అరకాలం పండించిన రైతు పంట నష్టపోతే 500 రూపాయలు ఇవ్వని ఈ ప్రభుత్వము ఒక సినిమా కోసము ఒక టికెట్ మీద 500 పెడుతున్న ఈ ప్రభుత్వము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము బీసీ సంక్షేమ సంఘం, విద్యార్థి సంఘం, యువజన సంఘం నుంచి హెచ్చరిస్తున్నాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రభుత్వం పెద్దందారులారా మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం. విద్యార్థుల సంఘం నుంచి ఆర్ కృష్ణ బీసీ సంక్షేమ సంఘం నుంచి మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం. ఏంటంటే అరకాలం పండించిన రైతులకు మీరు ఇవ్వడానికి ముమ్మట పడుతున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆర్ కృష్ణ గారు 5 రోజులు నిరాహార దీక్ష చేయడం వల్ల ఈ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ను అమలు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా గత ప్రభుత్వం టీఆర్ఎస్ పరిపాలనలో ఈ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ను నిర్వీర్యం చేస్తూ మరి దీన్ని పడగొట్టే దిశగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ఆనాటి తెలంగాణ తల్లి కేవలం బీఆర్ఎస్ తల్లిగా మారిందని ప్రజామిత్ర మండలి వ్యవస్థాపకులు కొరివి వేణుగోపాల్ అన్నారు. కరీంనగర్లోని శర్మానగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ రూపొందించిన తెలంగాణ తల్లి కేసీఆర్ తల్లిగా, కల్వకుంట్ల కుటుంబ తల్లిగా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఉండాలని ఆకాంక్షించారు.
గత 10 సంవత్సరాలుగా దోపిడీ రాజ్యం నడిచిందని, ప్రాజెక్టులను కట్టకూడని విధంగా కట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్లు 40, అసెంబ్లీలలో 12 లక్షలు ఉన్నారని, 4 గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలు ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో సిగిరి శ్రీధర్, బోయినపల్లి చంద్రయ్య, గజ్జల రవీందర్, రామరెడ్డి, బాబురెడ్డి, రవీందర్ యాదవ్, బండ ప్రసాద్, రాజ్ కుమార్ పాల్గొన్నారు. గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి, ఆమె తెలంగాణ తల్లి కాదు, ఆమె కేసీఆర్ తల్లి, కల్వకుంట్ల కుటుంబ తల్లి, టీఆర్ఎస్ పార్టీ తల్లి. 10 సంవత్సరాల లోపల మొత్తం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లోపల తెలంగాణ వనరులను మొత్తం కూడా దోపిడీ చేశారు. ప్రాజెక్టులను కట్టాల్సిన దగ్గర కట్టలేదు, కట్టే విధంగా కట్టలేదు, ఎట్లయితే కట్టద్దో ఆ విధంగా కట్టారు. ధరణి తీసుకొచ్చి 22 లక్షల ఎకరాల భూమి సమస్యాత్మకంగా చేస్తే ఇప్పటికి కూడా ఇంకా ఆ సమస్యలు పరిష్కారం కాలేదు. తెలంగాణ ఉద్యమం లోపల పెద్ద పెద్ద ఉద్యమకారులను కేసీఆర్ పక్కకు జరిపిండు. తెలంగాణ తల్లి అప్పుడు ఏమనలేదు. అప్పుడు అనిపించింది మాకు, కేసీఆర్ ఒకప్పుడు అన్నాడు, ఏమన్నాడు, ఎవని తెలుగు తల్లి, ఎవని కోసం తెలుగు తల్లి అన్నారు. మాకు కూడా ఈ 10 సంవత్సరాలు, ఆ ఉద్యమంలో 10 సంవత్సరాలు, ఆ 20 సంవత్సరాలు అసలు ఈ తెలంగాణ తల్లి ఎవరి తెలంగాణ తల్లి, కేసీఆర్ తల్లి, కల్వకుంట్ల తల్లి, టీఆర్ఎస్ తల్లి అని మేము అనుకున్నాం తప్ప తెలంగాణ తల్లి అనేటువంటి భావము ఎప్పుడు కూడా రాలేదు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శాతరాజు యాదగిరి 50వ జన్మదిన వేడుకలు మానకొండూరు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శేఖర్ గౌడ్ పాల్గొని శాతరాజు యాదగిరికి శాలువాతో సన్మానం చేశారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శాతరాజు యాదగిరి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని బీఆర్ఎస్ నేతలు అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అత్యున్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎరుకల శ్రీనివాస్ గౌడ్, రామంచ గోపాల్ రెడ్డి, పిట్టల మధు, దండు రాములు, రమేష్ పాల్గొన్నారు. కరీంనగర్లోని 11వ డివిజన్ గౌతమీనగర్ అంగన్వాడీ స్కూల్లో యూనిఫామ్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న హాజరై విద్యార్థులకు యూనిఫామ్స్ అందించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బందికి ఆమె పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ స్వరూప, ఆయా విజయ, ఏఎన్ఎం సంపూర్ణ పాల్గొన్నారు. కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ ఎదుటగల తెలంగాణ తల్లి విగ్రహానికి శాతవాహన జేఏసీ వ్యవస్థాపక చైర్మన్ చెన్నమల్ల చైతన్య పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సాయిరెడ్డి, నైతం మహేష్, సాయికృష్ణ, శివ పవన్, ఉమర్, అనూప్ రెడ్డి, రాకేష్ పాల్గొన్నారు. ఈ యొక్క రేవంత్ రెడ్డి, నీవు అతి దారుణమైనటువంటి ఒక పరిపాలన కొనసాగిస్తున్నావు. నీకు రాబోయే రోజులలో ఖచ్చితంగా బుద్ధి చెబుతాం. తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని కాపాడేటువంటి ఒక తెలంగాణ తల్లిని మనం ఒక విగ్రహాన్ని రూపుదాలిస్తే దానికి ఈనాడు నువ్వు కుట్రపూరితంగా తెలంగాణ తల్లిని మారుస్తున్నావు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసి 4 కోట్ల ప్రజల యొక్క అస్తిత్వం అనేది అందరికీ తెలిసిపోయింది. అయినప్పటికీ నువ్వు ఈనాడు ఆ యొక్క తెలంగాణ తల్లి విగ్రహంలో ఉన్నటువంటి ఒక కిరీటాన్ని, నడుముకున్నటువంటి వడ్డానాన్ని, చేతిలో ఉన్నటువంటి బతుకమ్మను తీసేసి తెలంగాణ సాంప్రదాయాన్ని, చరిత్రను, సంస్కృతి మొత్తం నువ్వు కించపరుస్తున్నావు బిడ్డ. ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం చెల్లిస్తాం మేము. నువ్వు చెల్లిస్తావు కూడా. ఎక్కడైతే నువ్వు విగ్రహాలు పెడతావో కంపల్సరీ 24 గంటల్లోనే. వాసవి వాగ్దేవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి నెల పున్నమి రోజు కుంకుమ పూజ పేరిట అమ్మవారి ఆలయాలలో కుంకుమ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. వాగ్దేవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమి రోజున ఇట్టి కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుత కార్యవర్గంలో ఈ ఏడాది చివరి రోజున అశోక్ నగర్లోని వాసవి అమ్మవారి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారి అనంతయ్య ఆధ్వర్యంలో వైభవోపేతంగా కుంకుమ పూజను భక్తి ప్రపత్తులతో చేపట్టారు. ప్రస్తుత కార్యవర్గ ఆధ్వర్యంలో ఈ నెల కుంకుమ పూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.
అందించామని మాడిశెట్టి ఉమాదేవి అన్నారు. అందరూ క్షేమంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఆలయంలోని వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడంతో పాటు గోమాతకు పూజ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు మాడిశెట్టి ఉమాదేవితో పాటు కాబోయే నూతన అధ్యక్ష కార్యదర్శులు రూపశ్రీ, రాజమణి, సభ్యులు పద్మ, తిరుపతమ్మ, నిర్మల, సరోజిని పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.